ఉత్తరప్రదేశ్లో ధూళి తుఫాన్ దాదాపు 100 మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంది. ఎస్, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్, కాన్పూర్ దేహాత్, ఫతేపూర్, బదోక్, అలాగే బూదాన్. కేవలం బూదాన్ జిల్లాలోనే సుమారుగా 16 మంది చనిపోయారు. మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. మొత్తం కూడా ఎంత బీభత్సం అక్కడ ఈ ప్రకృతి సృష్టించింది అనేది. మనుషులు కూడా ఆ గాలి బీభత్సానికి ఎగిరిపోయారు. సడన్గా నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక్కసారిగా ఈ ధూళి తుఫాన్, అలాగే కుండపోత వర్షం, పిడుగులు, ఉరుములు ఇవన్నీ కూడా ఒక్కసారిగా రావడం వల్ల నిజంగా ఉత్తరప్రదేశ్లో నిన్న చాలా బీభత్సం జరిగింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవటం, అలాగే పంట పొలాలు నాశనం అయిపోవటం, మామిడి పంటలు నాశనం అయిపోవటం, అలాగే చాలామంది రైతులు కూడా ప్రాణాలు విడిచారు. అలాగే రీసెంట్గా 100 మందికి పైగా నిన్న ఉత్తరప్రదేశ్లో చనిపోయారు. ఈ గాలి, ఈ తుఫాన్ బీభత్సం అంటూ కూడా న్యూస్ ఏదైతే వచ్చిందో అందులో సగం మంది అందరూ కూడా రైతులే ఉన్నారు. రోడ్లన్నీ కూడా చాలా డ్యామేజ్ అయిపోయాయి. చాలా చోట్ల పెద్ద చెట్లన్నీ కూడా కూలిపోయి రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఆ తుఫాన్ వచ్చింది. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ చేయడానికి రంగంలోకి దిగింది. ఎవరైతే ఈ తుఫాన్ బీభత్సం వల్ల శిథిలాల కింద ఉండిపోయారో వారిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అక్కడ రెస్క్యూ జరుగుతూనే ఉంది. రైట్, ఒకసారి మీరు స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ చూడొచ్చు. నిన్న ఆ గాలి బీభత్సానికి అక్కడ చెట్లు ఏ రకంగా పడ్డాయి, అలాగే అక్కడ మనుషులు ఏదైతే వాళ్ళు కూడా ఎగిరిపోతారేమన్న భయంతో ఏదైతే వస్తువు లాంటి దాన్ని పట్టుకుంటే దాంతోపాటు ఎగిరిపోయిన విజువల్. ఒక వ్యక్తి మన రోడ్ పైన చూస్తూ ఉంటాం, పెద్ద ఫ్లెక్సీస్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అట్లాంటి వేసి ఆ పెద్ద ఫ్లెక్సీస్ అన్నీ కూడా కడుతూ ఉంటారు. నేషనల్ హైవే పక్కన వెళ్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. సో ఒక వ్యక్తి దాన్ని పట్టుకున్నాడు. తనకేమైనా అవుతుందేమో అని చెప్పి దాన్ని పట్టుకున్నాడు. ఒకసారి స్క్రీన్ పైన ఆ వీడియో ప్లే చేయండి, ఒకసారి అది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు ఆ వ్యక్తి ఎగిరిపోయాడు. పల్టీ కొట్టి గాలు సుమారుగా 100 మీటర్ల వరకు కూడా ఎత్తుకు ఎగిరి పల్టీ కొట్టి అతను ఒక ప్లేస్లో పనిపోయే ప్రాణాలు కూడా విడిచాడు. సో ఇది చాలా దారుణమైన ప్రకృతి విలయ తాండవం అని చెప్పాలి. సైలెంట్గా ఉంది. ఎందుకంటే మే 15 ఎండలు బీభత్సంగా ఉంటాయి. ఇలాంటి కుండపోత వర్షం, ఇలాంటి ధూళి తుఫాన్ వస్తుందని కూడా ఎవరు కూడా భావించారు. పగలంతా బాగానే ఉంది. సడన్గా ఒక్కసారిగా నల్ల మబ్బులు అన్నీ కూడా కమ్ముకొని ముందుగా కుండపోత వాన, వడగళ్ళు వాన, దాని తర్వాత 100 కిలోమీటర్ల వేగంతో ధూళి తుఫాన్. సో దీంతో ఇప్పటికే చాలా చోట్ల ఇంటి పైకప్పులు కూడా పూర్తిగా ఎగిరిపోయిన పరిస్థితి. అండ్ చాలామంది కూడా వారి ఇళ్లను పోగొట్టుకున్నారు ఈ తుఫాన్ వల్ల. దీనిపైన ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎవరైతే ఈ తుఫాన్ వల్ల గాయాల పాలయ్యారో క్షతగాతులను అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వెంటనే వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారిగా తుఫాన్ రావడం వల్ల ఉత్తరప్రదేశ్లో ఎటువంటి విధంగా అక్కడ ప్రకృతి ప్రకోపం వల్ల ఎటువంటి విధంగా మొత్తం కూడా బీభత్సం జరిగిందో, 24 గంటల్లో ఒక్కసారిగా అకస్మాత్తుగా సంభవించిన ఈ బలమైన ఈ ధూళి తుఫాను, ఎదురుగాళ్ళు, అలాగే భారీ వడగళ్ళ వాన వల్ల చాలామంది కూడా వారి ఇళ్ళని కోల్పోయారు, కొంతమంది ప్రాణాలని కోల్పోయారు. చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఈ విపత్తు దాటికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో దాదాపు 60 నుండి 100 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ అకాల వర్షాలతో కూడిన ఈ తుఫాన్ జనజీవనాన్ని పూర్తిగా చేయడమే కాకుండా అనేక కుటుంబాల్లో కూడా తీరని శోకాన్ని మిగిల్చింది. రాష్ట్ర సహాయక కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రయాగ్రాజ్, కాన్పూర్ దేహాత్, ఫతేపురా, భదోహి, బూదాన్ వంటి జిల్లాలో ఈ ప్రకృతి విపత్తు ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు జనాలను వణికించాయి. ఈ విపత్తులో అత్యధికంగా భదోహి జిల్లాలోని 15 మంది మరణించగా బూదాన్ తదితర జిల్లాల్లోని భారీగా మరణాలు సంభవించాయి. మృతుల్లో ఎక్కువ మంది పొలాల్లో పనిచేసుకుంటున్న కూలీలు లేదా రైతులు,
అకస్మాత్తుగా వచ్చిన వర్షం తుఫాన్ నుండి తప్పించుకోవడానికి మరికొంతమంది చెట్ల కిందకి వెళ్ళారు. సో చెట్ల కిందకి వెళ్ళిన తర్వాత పిడుగుపాటుకి గురయ్యి చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారంటూ కూడా చెప్తారు. ఇక తుఫాన్ ఉధృతకు ప్రభావిత జిల్లాలో వందలాది చెట్లు అవన్నీ కూడా వాటి వేర్లతో పెకిలించుకుపోయి ప్రధాన రహదారులపై పడడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొల్లడంతో వందలాది గ్రామాలు, పట్టణాలు అంధకారంలో మునిగిపోయాయి. బలమైన గాలుల దాటికి పలు చోట్ల ఇల్లులు కూడా కూలిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో మొబైల్ నెట్వర్క్లు పనిచేయడం లేదు. దీనివల్ల బాధితులు తమ వారిని సంప్రదించడానికి, సహాయం కోరడానికి తీవ్ర ఇబ్బందుల్ని అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితి. భారీ వర్షాలు, ఊహించని వడగండ్ల వానల కారణంగా వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న ఆ పంటలు తుఫాన్ గాలులకి ఒక్కసారిగా నేలపాలవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఇటు ప్రాణ నష్టంతో పాటు అటు తీవ్రమైన ఆర్థిక నష్ట, ఆస్తి నష్టం కూడా తోడవడంతో ఆయా జిల్లాల్లో గుండెకోత మిగిలింది. ఇక ప్రమాద తీవ్రతను గుర్తించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే తక్షణమే స్పందించింది. ఈ విపత్తుపై ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రహదారులపై కూలిపోయిన చెట్లను తొలగించే రాకపోకలను కూడా మళ్ళీ యథావిధంగా నడిచేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకి తరలించి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇక విద్యుత్, మొబైల్ నెట్వర్క్ వాటిని మళ్ళీ రిపేర్ చేయడానికి, ఆ పనులు ప్రారంభించడానికి చేపట్టాలని సంబంధిత ఆ శాఖలను కూడా యంత్రాంగం ఆదేశించింది. సో 24 గంటల్లో ఉత్తరప్రదేశ్లో, కేవలం 24 గంటల్లో ఉత్తరప్రదేశ్లో ఈ గాలి తుఫాన్, అలాగే ఒక్కసారిగా కుండపోత వాన, ఈ వడగండ్ల వాన, దాంతోపాటు పిడుగులు, పెద్ద పెద్ద పిడుగులు, ఇదంతా కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఫహద్పూర్, భదోకా, బూదాన్ ఇటువంటి జిల్లాల్లో రావడం వల్ల వందలాది మంది ప్రాణాలు విడిచారు. అయితే ఇందులో చాలా మంది కూడా రైతులే, పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు. వర్షంలో తడుస్తామేమో, గాలి గట్టిగా వేస్తున్న ఏదైనా ఇబ్బంది అవుతున్నామో అని చెప్పి జస్ట్ అలా చెట్ల కిందకు వచ్చారు వాళ్ళు. అంటే ఆ చెట్ల కింద పెద్ద పెద్ద పిడుగులు పడి ఒక పిడికి 7 ప్రాణాలు విడిచిన పరిస్థితి. సో చూద్దాం, ఇది ప్రకృతి యొక్క విలయ తాండవం ఇది. సో ప్రకృతి ఇలాంటి జరిగితే ఖచ్చితంగా ఏమి చేయలేం. ఎవరు కూడా ఊహించని పరిస్థితి ఇది. ఒక్కసారిగా సడన్గా రావడం వల్ల వాతావరణ శాఖ కూడా హెచ్చరించలేకపోయింది. సో చాలామంది అయితే ప్రాణాలు విడిచారు. సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ వస్తే ఇంకా చాలామంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కొన్ని శిథిలాల కింద కూడా కొన్ని బాడీస్ ఉన్నాయంటూ కూడా చెప్తాం. దీనిపైన మళ్ళీ అప్డేట్ ఇస్తాం.